దోమలపల్లి గోపాల్, పారేపల్లి సత్యనారాయణల వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు చేతునందించారు. గురువారం ఆసుపత్రిలోని రోగులకు, అటెండెంట్లకు ఉదయం అల్పాహార వితరణ చేపట్టారు. ముందుగా గోపాల్, సత్యనారాయణల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. పుట్టినరోజు, పెళ్లి వేడుక వంటి వివిధ సందర్భాలను పురస్కరించుకొని అల్పాహార వితరణ చేపట్టడానికి ముందుకు వస్తున్న ఔత్సాహికుల సహాయ సహకారాలతో మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం 573వ రోజుకు చేరుకుంది. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. జై శ్రీరామ్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు నిత్యం ఇక్కడ మన 5 లయన్స్ క్లబ్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతల సహకారం అందిస్తున్నారు. ఈ రోజుకి 573 రోజులు. ఈరోజు క్రీస్తుకేశుడు దోమలపల్లి గోపాల్ గారి వర్ధంతి సందర్భంగా, అలాగే పారేపల్లి సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు, వారి కోడలు వచ్చి ఈరోజు దాతృత్వం వహించారు. వారికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి నిరంతరం ఇలా సాగాలని, ఈ పేద దేవాలయంలో వచ్చే రోగుల సహాయకులకు ఈ అల్పాహార వితరణ కార్యక్రమం శుభ్రంగా టైంకు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమం అంతా కూడా 573 రోజుల నుంచి మన మాషెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్థానికంగా మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి క్లబ్బులందరము కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా 573 రోజుల నుంచి సాగిపోతుంది నాయన. ఈ కార్యక్రమము మన ఇంట్లో ఏదైనా కానివ్వండి, పర్వదినం కానీ, పుట్టినరోజు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇతరత్ర ఏ కార్యక్రమం ఉన్నా కూడా అది కూడా ఒకళ్ళము 10 మంది 20 మంది పంచుకుంటాం. కానీ అదే తిరగాడే దేవాలయం లాంటి ఈ ఆసుపత్రి పేషెంట్లు ఎక్కడెక్కడి నుంచో పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు వైద్యం కోసమని. వాళ్ళు ఉదయం పూట మానసికంగా, ఆర్థికంగా క్షోభపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ ఉపహారం అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ చైర్మన్ అయినటువంటి తీగల మోహన్ రావు గారు గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమము 573వ రోజు నుండి చాలా అభినందనీయము. ఈ కార్యక్రమానికి ఇద్దరు కీర్తిశేషు దోమలపల్లి గోపాల్ గారి జ్ఞాపకార్థం మరియు పారేపల్లి సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా ఇద్దరు మిర్యాలగూడ చేయడం సంతోషదాయకము. పెరిగిన కొద్ది సమాజానికి కొంత పంచితే ఆదాయం తగ్గకుండా ఉంటుంది. తర్వాత మన తరతరాలు కూడా వాళ్ళ అభివృద్ధి పదవులు ఉంటారు. పెద్దవాళ్ళు అది బాగా ఉంటుంది. తర్వాత ఏదైనా సరే మనల్ని మనం గుర్తించుకొని చేయాలి. దానం కూడా ఎదుటివాడు పొడినని ఇవ్వద్దు. మనకు తృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. అది బాగా గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎదుటివాడు చేయి జాపకుండా మన బ్రతికెళ్ళే రీతిగా మనం సమాజాన్ని పెట్టాలి. అప్పుడే మనం దినదినాభివృద్ధి అయి మన కుటుంబాలు కూడా దీర్ఘాయుషుగా ఉంటాయి. కాబట్టి యాదగిరి గారికి విజ్ఞప్తి, వాళ్ళ ఇంటికి కానీ ఉంటున్నారు మిత్రులు కూడా ఇట్లా చెప్పండి. కనీసము మిర్యాలు ఒక ఇల్లు ఒక్కసారి ఇస్తే ఇది ఎంటైర్ నర్సరీ జీవితాంతం నడుస్తుంది. ఇవ్వాలని అనుకున్నాము. మంచిగా అనిపించింది కార్యక్రమం. ఇట్లా పొద్దున్నే అందరికీ ఇవ్వడం అట్లా మంచిగా అనిపించింది. మేము కూడా ఇంకా 10 మందికి చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇలానే కొనసాగేలా మా వంతు సహాయాన్ని మేము ఇస్తాము.
కీర్తిశేషులు పారేపల్లి సత్యనారాయణ గారు వర్ధంతి సందర్భంగా యాదగిరి గారు వారి శ్రీమతి యాదగిరి గాయత్రి గారు వచ్చారు. మరి అలాగే మనకు హైదరాబాద్లో ఉంటున్నారు దోమలపల్లి గోపాల్ గారి వర్ధంతి సందర్భంగా రిటైర్డ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నేషనల్ గ్రూప్ క్రాప్స్ వారు మీడియా అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మనోజ్ గారి బంధువులు. ప్లాట్ఫామ్ ఎంతో బాగుంటే కానీ వారు మన దగ్గరికి ఇలా ఇవ్వడానికి ముందుకు రారు. మరి మీరు చూశారు, మీ చేతి నుంచి బ్రెడ్, గారెలు, అన్నము, ఫ్రూట్స్, పాయసం, అంటే ఇవన్నీ మామూలుగా అయితే ఒకరిదైతే ఫ్రూట్ ప్రతిరోజు భోజనం అయితే ఉంటుంది. అలాగే ఇంకొక డోనర్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా చేయడం జరుగుతూ ఉంది. 573 రోజుల నుంచి కూడా మీలాంటి దాతల సహాయ సహకారాలతోటి ఇక్కడున్న మీల్స్ ఆన్ వీల్స్ టీమ్ లీడర్స్ ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే ఆ డోనర్స్ని తీసుకొచ్చి, ఒకవేళ వారు తీసుకొచ్చినట్లయితే ఇంకా వారి తపన ఉదయం లేవడం, వారికి ఫోన్ చేయడం, వస్తున్నారా రావట్లేదా, వస్తే ఏంటి, చేయడం ఏంటి, ఎలా వస్తుంది ఏంటి సంగతి. ఈ కార్యక్రమం ఒక 1 hour 2 hours వరకు మనం తీసుకోవడం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఒక ఐ బ్యాంక్ పెట్టాం మన రెడ్డి కాలనీలోనే. ఎవరైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్ కానీ, పాము కట్టు కానీ, ఏ సందర్భంగానైనా వారు దూరం అయితే వారి కార్నియా తీసుకొని మనం అగర్వాల్కి పంపిస్తాం. 2 చూపు వస్తుంది.